டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். A point charge 50 microcoulomb is located in the xy plane at the point of the position vector r0 bar equal to 2i cap plus 3j cap. What is the electric field at the point of the position vector r bar is equal to 8i cap minus 5j cap? ఓకే, ముందుగా xy ప్లేన్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఎక్స్ వై. ఓకే, ఇది ఆరిజిన్ అనమాట. xy ప్లేన్లో ఒక పాయింట్ ఛార్జ్ అనేది 50 మైక్రో కూలుంబ్ గల ఛార్జ్ గల ఒక పాయింట్ ఛార్జ్ ఓకే xy ప్లేన్లో ఉంది. దాని పొజిషన్ వెక్టార్ r0 బార్ ఇస్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. అంటే సపోజ్ ఈ పొజిషన్ అనుకుందాం. ఓకే, ఇది ఛార్జ్ యొక్క పొజిషన్. ఆ ఛార్జ్ ఎంత ఇక్కడ 50 మైక్రో కూలుంబ్, అంటే 50 × 10⁻⁻6 కూలుంబ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ 8i క్యాప్ మైనస్ 5j క్యాప్ అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ మనకు ఇలాంటి చోటు ఉన్నట్టు. ఓకే, సో ఈ పొజిషన్ వెక్టార్ ఓకే 8i క్యాప్ మైనస్ 5j క్యాప్, ఇది r0 బార్. ఓకే, సో ఇది పాయింట్ P. ఓకే, సో ఈ పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎనీ పాయింట్ అట్ పాయింట్ P. ఓకే, ఇక్కడ పాయింట్ P అనుకుందాం, ఈ పాయింట్ P అనుకుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P ఇస్ ఈక్వల్ టు K ఇంటూ ఛార్జ్ డివైడెడ్ బై ఈ ఛార్జ్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్. అంటే సపోజ్ ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సోర్స్ పాయింట్. అంటే ఇది ఛార్జ్ సోర్స్ కాబట్టి దాన్ని మనం సోర్స్ అని అనొచ్చు. ఓకే, సోర్స్ పాయింట్, ఇది సోర్స్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సోర్స్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఎస్ అంటే సోర్స్ని ఇండికేట్ చేస్తున్నట్టు. సో ఈ డిస్టెన్స్ ఎంత? ఆర్పిఎస్. ఓకే, ఈ డిస్టెన్స్ స్క్వేర్. ఓకే, ఈ ఆర్పిఎస్ వెక్టార్ యొక్క లెంత్ ఆర్పిఎస్గా, ఆర్పిఎస్ వెక్టార్ అంటే ఆర్పిఎస్ బార్ యొక్క లెంత్ ఆర్పిఎస్గా రాసాను. ఓకే, ఇంటూ ఆర్పిఎస్ క్యాప్. ఓకే, అంటే K ఇంటూ Q ఇంటూ డివైడెడ్ బై ఆర్పిఎస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ సోర్స్ అండ్ ద పాయింట్ ఇంటూ ఆర్పిఎస్ క్యాప్ అంటే ఈ డైరెక్షన్లో అలాంగ్ ద లైన్ జాయినింగ్. ఇది ఈ రెండు పాయింట్లను జాయిన్ చేసే లైన్ అనమాట. సో ఇది యూనిట్ వెక్టార్. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వెక్టార్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవాల్యుయేట్ చేయాలంటే ఆర్పిఎస్ ఎంతో కనుక్కోవాలి. ఓకే, సో వాట్ ఈజ్ ఆర్పిఎస్ వాల్యూ? ముందుగా ఆర్పిఎస్ వెక్టార్ ఏంటంటే ఆర్పి మైనస్ ఆర్ఎస్. యాక్చువల్గా ఆర్పిఎస్ అంటే పొజిషన్ వెక్టార్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సోర్స్. ఓకే, అది ఇక్కడ చూసినట్టయితే ఇది సోర్స్ పాయింట్ యొక్క పొజిషన్ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్, అండ్ ఇది ఆర్పిఎస్ వెక్టార్. ఓకే, అంటే ఇది పాయింట్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు source point. So this plus this
is equal to this according to parallelogram law of addition of vectors. సో దాని నుంచి మనకి ఇది వస్తుంది. ఓకే, సింపుల్. ఆర్ఎస్ ప్లస్ ఆర్పిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్పి బార్ అవుతుంది. ఆర్ఎస్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్పిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్పి ఎంత ఇచ్చాడు, 8i క్యాప్ మైనస్ 5j క్యాప్ ఇచ్చాడు. సో మైనస్ ఆఫ్ ఆర్ఎస్ బార్, ఇక్కడ ఆర్ఎస్ బారు ఆర్0 బార్గా ఇచ్చాడు. సో అది 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. సో ఇది ఎంత అవుతుంది, 8 మైనస్ 2 6i క్యాప్. ఓకే, మైనస్ ఆఫ్ 5 మైనస్ ఆఫ్ 3 మైనస్ 8j క్యాప్. సో ఇక్కడ నుంచి ఆర్పిఎస్ ఎంత, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో ఇది 36 ప్లస్ 64 100 అవుతుంది. రూట్ ఆఫ్ 100 వచ్చి 10. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈపీ, ఓకే, ఈపీ బార్ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసినట్టయితే ఇది యూనిట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1. ఓకే, సో కేక్యూ బై ఆర్పిఎస్ స్క్వేర్ ఈపీ ఈస్ ఈక్వల్ టు కే వచ్చి 9 × 10⁻9 అవుతుంది. క్యూ వచ్చి ఇక్కడ 50 × 10⁻6 కూలు డివైడెడ్ బై 10 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనం 9 5 45. ఓకే, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ 10 మిగులుతుంది. సో ఈ 10 పైకి వస్తే 10⁻9 మైనస్ 7 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉండే 10⁻1 పైకి వచ్చినప్పుడు 10⁻−1 అవుతుంది. సో ఇది మనకు ఈపీ ఈస్ ఈక్వల్ టు 9 - 7 2 అవుతుంది. సో 45 × 100 అది వచ్చి 4500 అవుతుంది. ఇది 4500 వోల్ట్ పర్ మీటర్, ఎందుకంటే అన్ని ఎస్ఐ యూనిట్స్లో తీసుకున్నాం కాబట్టి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 4500 వోల్ట్ పర్ మీటర్, అది ఆప్షన్ డి.